ఉద్యమ గాయకుడు మనతో పాటు ఉన్నాడన్న. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కద సకల జనం, బతుకు వగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కద నేటి దినం. కాంగ్రెస్ అంటేనే నిర్బంధం, జైలు, రౌడీజం. మీరు అంటున్న మాటనా ప్రజలు అంటున్నమాట? 1969లో నీకు 360 మంది చనిపోవడానికి కారణం 1998లో బెల్లి లలితక్కను 18 ముక్కలు నరికింది ఎవరు? మారోజు వీరన్న ఎన్కౌంటర్. శాంతి చర్చల పేరుతోటి అనేక మందిని అడవులలోకి వెళ్ళి బయటికి రప్పించి చాలా మందిని బూటకపు ఎన్కౌంటర్లు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టి ప్రజలని మభ్యపెట్టి మాయ చేసి గెలిచిర్రు, మీ వర్షన్ ఓకే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మాట అయినా ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకున్న సందర్భం ఉందా? ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే పద్ధతి కాదు కదా. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం వల్ల సాటుంగా ఏమన్నా ముడుతున్నాయేమో, అందుకనే గొంతు చించుకొని గలం విప్పుతున్నాడు. ఎక్కడైనా ముట్టినట్టు కానీ ఎక్కడైనా తీసుకున్నట్లు కానీ. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిర్రంటే మధ్యలో సందీప్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడితే ఏం ఆశించి వచ్చిండు? ఓకే, భవిష్యత్తులో అనేది తర్వాత. ప్రజెంట్ అయితే మా ముందున్న లక్ష్యం, నా ముందున్న లక్ష్యం కూడా అదే. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవన్నీ. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రస్తుతం మనతో పాటు ఉద్యమ గాయకుడు మనతో పాటు ఉన్నాడన్న. అయితే నేను గాయకుడిగా మాత్రమే చూసిన అన్నని. రీసెంట్గా నేను ఎక్కడ చూసినా, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ సభలు ఏర్పాటు చేసినా కూడా తన కలంతో, తన పాటతో, తన మాటతో ఉర్రూతలూగిస్తుండు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని. ఆయన మాటని, ఆయన పాటను చూసి రాష్ట్ర ప్రజలు సభ కింద కూర్చున్న వాళ్ళు కూడా సభ దద్దరిల్తుంది. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇంత చురుగ్గా పాల్గొనడానికి కారణం ఏంది? అసలు దీని వెనుక అసలు ఇన్ని పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంది? అసలు ఒకసారి అన్నని, ఆ ఉద్యమ గాయకుడిని అసలు నిజాలేందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నకు ఒకసారి వెల్కమ్ చెప్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అజిత్. అన్న, ఫస్ట్ అయితే మాకు మీరు సుపరిచితుడు. ఎలా అంటే గాయకుడిగా మీరు మాకు బాగా సుపరిచితులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. కాబట్టి మొదటగా ఒక అద్భుతమైన మీ గొప్ప గొంతుతోటి మీరు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా ఒకటే పాట పాడతారు, వీరుల్లారా వీర వనితల్లారా. అసలు నేను అది నేను చెప్పలేను, వర్ణించలేను. కొన్ని వందల సార్లు విన్నా. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఫస్ట్ ఆ పాటతో షూరు చేద్దాం అన్న మనం. తప్పకుండా. మొదటగా నన్ను ఆహ్వానించిన ఆర్ తెలుగు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి, అంటే ఎక్కడ ఏ వేదిక ఎక్కినా కూడా మొదటిగా అంటే నా నుండి కోరుకునేది కూడా ఎక్కువ ఇదే పాటను కోరుకుంటారు. అటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో కావచ్చు, ఎక్కువ ఇదే పాటనే. నేను తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్లీ ఇదే పాట ఎక్కువ నాతో రస్మై బాలకృష్ణ అన్న వేదిక స్టార్టింగ్లో ఇదే పాట, అమరవీరుల పాట పాడించేది. అమెరికాలో పోయినా కూడా ఇదే పాట పాడించండి నన్ను మొదట రస్మై బాలకృష్ణ అన్న. కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారున మూకై రణముల ఒరిగినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, తారల్లారా రాలిపోయినారా, మా తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారున మూకై రణముల ఒరిగినారా, ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాల, పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాల, కరువుతో కాడు పేర్చిన పల్లెకు ఉయ్యాలో ఉయ్యాల, మా కంచములో నా మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాల, మా నాగలి కర్రు వేడి మీరై, మాలో నెత్తురు వేడి మీరై, ఉద్యమ అడుగుల వడి వడి మీరై, పిడుగులు పడిన ఉప్పెన మీరై, అన్నల్లారా ఓ సెల్లెల్లారా
మా అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డలారా వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారున మూకై రణముల ఒరిగినారా. అన్న అసలు నేను విన్నప్పటి నుంచి ఈ పాట నిజంగా తెలంగాణలో పుట్టినందుకు ఏమో తెలియదు కానీ అందులో ఉన్న పదాలు వింటుంటే మనిషి చెలించిపోతుంటాడు. ఇది యశ్పాలన్న రాసిండి ఈ పాట. అచ్చా, యశ్పాలన్న చాలా గొప్ప ఆయన మొదటి నుంచి సామాజిక గీతాలు కావచ్చు, చాలా మంచి మంచి పాటలు. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట ఒక మైలురాయిగా నిలిచింది. అంటే అమరవీరులను స్మరించుకుంటూ పాడేటువంటి మొదటి పాట కాబట్టి ఇది చాలా గొప్ప పాట, యశ్పాలన్న రాసినటువంటి పాట. అన్న ఇప్పుడు సందీప్ అన్న అసలు మనము నేనైతే సందీప్ అన్నని గాయకుడిగా ఒక అంటే ఆ పాటలు నచ్చుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక బిడ్డగా మీరు వెళ్తారు మీ గొంతుతోటి. అలాంటిది ఎక్కడ చూసినా కూడా అసలు స్ట్రైట్గా అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంది అసలు? అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా నేను బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నా. అంటే తెలంగాణ రాకముందు 2000 అంటే నేను విద్యార్థి ఉద్యమాల నుంచి నాది ఇంటర్మీడియట్ వచ్చేసి తుంగతుర్తి, తర్వాత డిగ్రీ వచ్చేసి సూర్యాపేట ఎస్సీ డిగ్రీ కాలేజ్ సూర్యాపేటలో. అప్పటి నుంచి కూడా అంటే తెలంగాణ మూమెంట్లో ఎక్కువ తెలంగాణ రాష్ట్రం కోసము కేసీఆర్ గారి కంటే గొప్పగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అది అవునన్నా కాదన్నా ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోవాల్సిందే. అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా సందర్భాలలో ఒప్పుకుంటారు. ఇప్పుడు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకు పూట గడవాలి కాబట్టి ఇప్పుడు చెప్పలేరు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసము కమిట్మెంట్ తోటి ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా శాంతియుత పందాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఢిల్లీ మెడలు వంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో అది గులాబీ జెండా మాత్రమే. కాబట్టి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ తోటి గులాబీ జెండాతోటి ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కూడా చాలా అత్యంత నీతి నిజాయితీ నిబద్ధతతోటి అనేక అవకాశాలు ఉన్నా కూడా అక్కడ 24,500 రూపాయల 14 రూపాయలకు కట్టుబడి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కూడా మేమందరం కలిసి పనిచేయడం జరిగింది ఎందుకంటే ఈ వచ్చినటువంటి తెలంగాణని ఇక్కడ కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకము ప్రజల వద్దకు చేరాలి అంటే ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా కళాకారునిగా ఆ సంస్థలో పనిచేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాని మొదటి రోజుల్లోనే తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటకు కట్టుబడి సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత అందులో నేను పనిచేయడం జరిగింది. క్రమక్రమంగా పరిస్థితులను బట్టి సాయి చందన్న చనిపోవడం, మన నుండి దూరం కావడం, సడన్గా ఎన్నికలకు ముందు అన్న మన మధ్యలో లేకుండా వెళ్ళిపోవడం, తర్వాత వేదికలు ఎట్లా అయ్యిందనే పరిస్థితి ఉన్నప్పుడు కొంత నేను అంతకంటే ముందు సాంస్కృతిక సారథిలో కూడా ఎక్కడ మెయిన్ మీటింగ్స్ పెద్ద సభలు ప్రభుత్వ పరంగా జరిగితే కూడా రస్మయ్య బాలకృష్ణ కొంత నన్ను ముందు పెట్టి తను ఎక్కువ నన్ను పంపించాడు. అంటే నాకున్నటువంటి అవగాహనతోటి ప్రభుత్వ పథకాల మీద నాకున్నటువంటి అవగాహనతోటి నేను కొంత అప్పటికే లీడ్ తీసుకొని కొంత మా తుంగతుర్తిలో మొదటి సభ జరిగింది. అంటే సాయి చందన్న చనిపోయిన తర్వాత మొదటి సభ మా తుంగతుర్తిలో జరిగింది. అక్కడ మా జగదీశ్వర్ రెడ్డి గారు, ఇటు కిషోర్ అన్న, వీరందరి మనోన్ని ఒకసారి అయితే చూద్దాం ఎట్లా జరుగుతుంది ఏందని. అంటే ఆల్మోస్ట్లీ నేను నా రేంజ్లో నేను ఆ సభని సక్సెస్ చేయడంలో ఒక కళాకారుడిగా దానికి కేటీఆర్ అన్న వచ్చిండు, నడిపించేసిన. ఇంకా అంతటితో అది కంటిన్యూ అయింది. ఓకే, సభలు అక్కడ స్టార్ట్ అయింది కథ. ఈ మధ్యకాలంలో ఏ స్టేజ్ మీద చూసినా కూడా మైకు మధ్యలో సందీప్ అనే ఒక వ్యక్తి ముందు, ఆయన గొంతు ముందు ఆయన మాట ఏమొస్తుందంటే మైకు పట్టుకుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఒక దొంగ ఉన్న విషయం ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నాం. పట్ట పగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ, నిజమే దొంగ మాటలు చెప్పి పూట గడుపుతున్న ఒక రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అవును, అంటే ఇంత ఓపెన్గా చెప్పడానికి దీని వెనక అసలు ఏమన్నా అంటే నేను చూసుకుంటా, నువ్వు ఎవరినైనా విమర్శించు, నేను చూసుకుంటా అని చెప్పి ఏమన్నా ఎవరన్నా మిమ్మల్ని ప్రోత్సహించేది ఏమన్నా ఉందా? నాకు అంటే ప్రోత్సహించడం అంటే అంతకంటే ముందే నేను ఉద్యమ కాలం నుంచి ఉన్నా కదా. ఓకే, తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది, ప్రస్తుతం ఎట్లున్నది అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఏ మాట కామాట మేమందరం ఉద్యమాలు చేస్తున్నప్పుడు, మేమందరం తెలంగాణ కోసము వేదికలెక్కి కడుపు కట్టుకొని పాటలు పాడుతున్న సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు పక్కన ఉండి ఇదే ఉద్యమకారుల మీదకి గన్ను పట్టుకొని పోయినటువంటి వ్యక్తి. ఇదే వచ్చినటువంటి తెలంగాణలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసము చంద్రబాబుతో చేతులు కలిపి ఓటుకు నోట్లో దొరికినటువంటి ఒక పట్ట పగలు దొరికినటువంటి ఒక దొంగ. కాబట్టి దొంగనకపోతేనైతే మంచుడైతే అనలేం కదా. ఇప్పుడు ఒక విషయం అన్న, ఇప్పుడు
పట్టపగలు దొరికిండు చంద్రబాబుకి తొత్తుగా పనిచేస్తుందని చెప్పేసి మీరు ప్రతి చోట అంటనేవారు. ఇప్పుడు కూడా అదే వాడారు కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు అది నేరం రుజువైందా? కేసు పెండింగ్లోనే ఉంది. ఒకవేళ నేరం రుజువైతే సీఎం పదవి ఎక్కేటోడు కాదు, సీటు మీద కూర్చునేవాడు కాదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు అసలు? అయితే నేనేమంటున్నా, నేరం రుజువైంది కాబట్టి ఆయన జైలుకి పోయి వచ్చిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామన్. అంటే లంగలకు, దొంగలకు, రౌడీ షీటర్లకు చాలా ఉన్నాయి కదా. నువ్వు భారతదేశం మొత్తం మీద తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళనే ముఖ్యమంత్రులు చేస్తారు, డిప్యూటీ సీఎంలు చేస్తారు, మంత్రులను చేస్తారు, ఎమ్మెల్యేలను చేస్తారు, ఎంపీలను చేస్తారు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు మొన్నటికి మొన్న మా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయనని 5 సంవత్సరాలు కంప్లీట్గా అసలు డిస్మిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు. అది ఎందుకు చేసిరు అనేది ఇంటర్నల్గా చాలా మందికి తెలుసు. రాహుల్ గాంధీ డైరెక్ట్ ఆయనని కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా సభ్యత్వం లేకుండా చేసిండు. ఇలా అట్లాంటి ఆయనను తీసుకొచ్చి మా భువనగిరిలో ఎంపీగా నిలబెట్టిర్రు, టికెట్ ఇచ్చిర్రు, బీఫామ్ ఇచ్చిర్రు, ఇదే కాంగ్రెస్ పార్టీ మీద గెలిపించుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అదే కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీగా కష్టపడేటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు కొన్ని సందర్భాలలో దొరకవు. కాబట్టి ఎలాంటి చరిత్ర ఉన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మంత్రులను చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తాడు రేవంత్ రెడ్డి అంటే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ విషయం తెలియదా? తెలియకుండానే ఓటేసి గెలిపించుకురంటారా? అది తెలుసు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దీనికంటే ఎక్కువ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చినటువంటి అమలు కాని హామీలు ఎలా అయితే ఉన్నాయో, ఇలా రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఆసరా పింఛన్ 2000 కాకుండా 4000 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా 100 రోజులలోనే 1,00,000 ఉద్యోగాలు, ఏడాది లోపలనే 1,00,000 ఉద్యోగాల ప్రకటనతోటి ఇటు నిరుద్యోగుల్ని డైవర్ట్ చేశారు. ఇట్లా అనేక విషయాలను ఎక్కువ నమ్మారు. ఇప్పుడు కొన్ని సందర్భాలలో అది సైడ్ అయిపోయింది. తను చేసినటువంటి పరిస్థితులు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ముందు ప్రజలు వాటిని హామీలనే ఎక్కువ నమ్మారు. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టి ప్రజలని మభ్యపెట్టి మాయ చేసి గెలిచిర్రు మీ వర్షన్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మాట అయినా ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకున్న సందర్భం ఉందా అంటే మీరేం చెప్తారు? ఇచ్చిన మాట కంటే ఎక్కువ, చెప్పని దానికంటే ఎక్కువ చేసిండు కేసీఆర్ గారు. ఆ రోజు పెన్షన్ 2000 రూపాయలు ఇస్తా అని చెప్పలేదు, రైతు బంధు ఇస్తా అని చెప్పలేదు, రైతు భరోసా ఇస్తా అని చెప్పలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలేదు, 1000 గురుకులాలు ఇస్తా అని ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పిన దానికంటే ఎక్కువ చేసి చూపించిండు కేసీఆర్ గారు. ఏదైతే చెప్పలేదో దాన్ని చూపించండి. దళిత బంధు ఇస్తా అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పిండు, కానీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఇవ్వాలి అనుకున్న దగ్గర ఎక్కడైతే గ్రామాలలో దళితులు ఉంటారో వాళ్ళకు చుట్టుపక్కల అక్కడ ప్రభుత్వ భూములు లేకపోవడం వల్ల, లేదు కొందామంటున్నాము. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లతోటి ఇలా 2 లక్షలు 3 లక్షలు ఉన్నటువంటి భూములు అమాంతం 30 లక్షలకు వెళ్ళిపోయింది. ఇవాళ మా తుంగదుర్తి ప్రాంతమే ఉన్నది. ఒకప్పుడు 2 నుంచి 3 లక్షలు ఉండేది. ఇదే 20 సంవత్సరాల క్రితము మా భూమినే 22,000 ఎకరం చొప్పున 3 ఎకరాల భూమిని అమ్మినాం మేము. ఇలా ఆ భూమి 30 లక్షలకు ఉంది. కాబట్టి కొనడానికి కూడా అందుబాటులో లేదు. ఎవరు మిగతా తక్కువ ధరలో ఉండి కొని దళితులకు ఇవ్వాలన్నా కూడా అమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అటువంటి సందర్భంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఇప్పుడు దళిత బంధు ఇస్తా అని చెప్పలేదు, పథకం అమలు చేసిండు చెప్పకుండా, మంచి కార్యక్రమం చేపట్టిన అంటారు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తున్న వ్యక్తి ఎట్లా తప్పించుకున్నాడు? తప్పించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ అంతా కూర్చొని, సార్ మీరు అప్పుడున్న పరిస్థితులకు మాట ఇచ్చారు, కాదనలేము, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని మెజార్టీ ఎమ్మెల్యేలు కాదు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో 90% ఉన్న వాళ్ళంతా ఏకగ్రీవ తీర్మానం చేసినాకనే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని గురించి చంద్రబాబుకు బానిసలుగా మారారు. ఇవాళ వేరే వాళ్ళని పెడితే ఇంత బలవంతుడైనటువంటి కేసీఆర్ గారినే కూల్చాలని చూసారు. నీకు అదే వేరే వాళ్ళని ఇంకెవరిని పెట్టినా కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని వాళ్ళ పార్టీ అంతా కూర్చొని, బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూర్చొని కేసీఆర్ గారే ఉండాలని 1కి 2 సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు అందరు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు, కానీ ప్రతిపక్షాలు కొన్ని 100 సార్లు 1000 సార్లు విమర్శించినాయి. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ వివరణ ఇచ్చే అవసరం లేదంటారా? ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అసలు నేను సీట్ ఎక్కలేదు, అందరినీ నేను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత అందరి మద్దతు మేరకే వచ్చి నేను ఈ సీట్లో కూర్చున్నా అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పిన సందర్భం లేదు. చెప్పింది కదా చాలా సందర్భాలలో, ప్రజలు ఇచ్చిన సీట్ ఇదని. ప్రజలు ఇచ్చిన సీట్ అన్నాడు. ఇప్పుడు నిజానికి ప్రజలు కేసీఆర్ గారు మాట తప్పిండని అనుకుంటే
మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ఎందుకు చేసారు కేసీఆర్ గారిని? కేసీఆర్ గారిని చూసే కదా ఓట్లు పడ్డాయి, కేసీఆర్ గారిని చూసే కదా 100 సీట్లకు దగ్గరగా వచ్చింది. నిజంగా ప్రజలకు కేసీఆర్ గారు మాట తప్పింది అనుకుంటే రెండోసారి ఓడగొట్టాలి. కానీ ప్రజలు కేసీఆర్ గారి పాలన నచ్చి మెచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని చేసిండు. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా కేసీఆర్ గారు వచ్చి మీడియా ముందు చెప్పినా పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు రెండోసారి గెలిపించుకున్నారు అంటే సగం చేసి ఆపేసిండు అంటే మిగతా వాళ్ళు వస్తే మళ్ళీ ఇంకా పూర్తి చేయరు, అటు ఇటు కాకుండా పోతుంది అనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రజలు ఒక చిన్న సమన్వయం పాటించి రెండోసారి కూడా అవకాశం ఇస్తే మా బ్రతుకులు మారుతాయి అని అన్నారు. అనుకొని గెలిపించుకున్నారు, బాగుంది. కట్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందంటే రెండోసారి గెలిచిన తర్వాత కొంచెం అహంకారం అనేది కేసీఆర్కి ఎక్కింది, గర్వం అనేది తలకెక్కి మీడియా వాళ్ళతో కావచ్చు, రాష్ట్ర ప్రజలతో కావచ్చు, అధికారులతో కావచ్చు, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయించండి అని చెప్పేసి కూడా ఇలాంటివి వచ్చినాయి. మీరేం చెప్తారన్న? ఇప్పుడు జర్నలిస్టులు అంటే వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే పద్ధతి కాదు కదా అది. ఇప్పుడు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా జర్నలిస్టుల మీద ఎక్కడికక్కడ దాడులు జరిగినాయి. కొంతమంది పనిగట్టుకొని కేసీఆర్ గారిని ప్యాకేజీలు తీసుకొని, మనకి ఇక్కడ పేర్లు అవసరం లేదు, అంటే రేవంత్ రెడ్డి వెనక ఉండి నడిపించండు కొన్ని ఛానల్స్ని. ఇది చాలా క్లియర్. ఇప్పుడు మేము అట్లా కాదు ఇట్లా కాదని చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రజల పక్షము, మేము ప్రతిపక్షం అని ఎవరైతే జబ్బలు జరుచుకున్నారో, ఎవరైతే పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద విష ప్రచారం చేసిరో, మరి వాళ్ళు ఇంత జరుగుతున్నా కూడా ఇవాళ ఒక్కడు కూడా నోరు మెదపట్లేడు. ఒకవైపు మూసి, ఒకవైపు హైడ్రా, ఒకవైపు గ్రామాలలోకి పోతే వడ్లు కొనే పరిస్థితి లేదు. బోనస్ ఇస్తామన్నారు 500 రూపాయలు, ఎక్కడ ఇస్తున్నారు? ఇవన్నీ సమస్యలు లేవు. ఆ రోజు వాస్తవానికి ప్రజలు చాలా పర్ఫెక్ట్గానే కేసీఆర్ వైపు ఉన్నారు. కానీ మార్పు అనేది ఒకటి మొదలుపెట్టి ఈరోజు మీడియా కొంత పెయిడ్ మీడియా వాళ్ళందరూ కలిసి ఆ రోజు కొంత విష ప్రచారం చేయడం వల్లనే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ మీడియా ఛానల్స్ కూడా ఇవాళ ప్రజలు అతి తక్కువ కాలంలోనే మళ్ళొకసారి కేసీఆర్ అయితేనే బాగుండని విలేజ్ గ్రామీణ ప్రాంతాలలో పోతే తెలుస్తుంది. మొన్నటిదాకా మొత్తుకున్న వాళ్ళు ఇలా ఒక్కడు బయటికి వెళ్ళేటట్లేదు. అక్కడో ఇక్కడో మేము మాట్లాడినా కూడా మా దాన్ని కట్ చేస్తున్నారు మీడియా ఛానల్స్. కాబట్టి వాళ్ళు ప్యాకేజీలు ఎంతో కూడా మాకు తెలుసు. అది సమయం, ఎందుకంటే వాళ్ళు కూడా మాకు దగ్గరగా ఉన్నటువంటి మిత్రులే. కాబట్టి సమయం వచ్చినప్పుడు చెప్తాం దాన్ని కూడా. ఇప్పుడు మీరు ఒక పాట పాడితే మిమ్మల్ని సాంస్కృతిక సారథ నుంచి సస్పెండ్ చేసిరని తెలిసింది. అవును. అసలు ఏందన్న దాని వెనక చరిత్ర ఏంది అసలు? అయితే వాస్తవానికి 100 రోజులలో కూడా వాస్తవానికి ఏం జరగలేదనే ఉద్దేశంతో కరీంనగర్ కథనబేరి సెకండ్ సభ జరిగింది. నల్గొండ సభ తర్వాత కేసీఆర్ గారిది సెకండ్ సభ జరిగింది. నేను నల్గొండలో వాడినప్పుడు సస్పెండ్ చేయలేదు వాస్తవానికి. నేను కరీంనగర్లో వాడిన తర్వాత సస్పెండ్ చేశాను సెకండ్ టైం. నేను అక్కడ ఉండగానే, నేను అక్కడ స్టేజ్ మీద ఉన్నా అదే రోజు రవీంద్ర భారతిలో సాంస్కృతిక సారథికి సంబంధించి రివ్యూ మీటింగ్ జరిగింది. మా సారథి కళాకారులు అందరూ వచ్చారు. దానికి జూపల్లి గారు కూడా వచ్చారు. అక్కడ ఉండగానే ఆయనకు ఫోన్లు రావడము, ఆయన మీటింగ్ అయిపోగానే రవీంద్ర భారతికి వెళ్ళి ఈ ఎవరు ఏందినే ఇమీడియట్గా నేను సస్పెండ్ చేయాల్సిందని వెంటనే నేను అక్కడ ఉండగానే నాకు వాట్సాప్ పంపించేసారు పేపర్. నాకు పంపించారు. నాతో పాటు ఇంకొక 2-3 అయ్యారు. వాళ్ళందరినీ తీసుకున్నారు. బట్ నేను ప్రయత్నం చేయదలుచుకోలేదు. అంటే ఇట్లాంటి టైంలో మనం ప్రజల వైపు ఉండకుండా ప్రజాపాలనని, అది ప్రజాపాలన కాదు, ప్రజలని పిండించే పాలన, ప్రజలని పీడించే పాలన. కాబట్టి మనం అటు ఉండడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ఇప్పుడు అసలు ప్రజల పక్షాన ఉండాలని ఫిక్స్ అయ్యి నేను మళ్ళీ ప్రయత్నం కూడా చేయలే ఆ ఉద్యోగం ఎక్కడానికి. ఇంతకేందన్న పాట ఏంది అసలు? వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా అరె చల్ వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన, వద్దురా నాయన. అగగగు రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, పింఛను పెంచింది లేదు, వాషబడితే మోసమాయే, కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతే లొల్లి పెట్టి దాడులకు దిగుతున్నారు. వద్దురా అరె చెల్ వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన, వద్దురా నాయన. ఇక కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెండ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు,
తులమెత్తు బంగారం మీది నుంచి పెడుతామని తులం మాట దేవుడెరుగు మాసమైన ఇవ్వలేదు ఈ మాయదారి కాంగ్రెసును ఓడించి తీరుదాము వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన వద్దురా నాయన. ఇప్పుడు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటే అన్న వచ్చిన 11 నెలల్లో ఏం చేయగలుగుతారు అని అనుకుంటారు మీరు? అంటే వాళ్ళు 100 రోజులలోనే చాలా హామీలు చేస్తామని చెప్పారు కదా. ఒక ఉచిత బస్సు తప్ప ఎక్కడ ఏమమ్మలేని ఒకసారి చెప్పండి మీరు నాకు. ఇప్పుడు 100 రోజులలో మేము ఇది చేస్తాము అది చేస్తాము, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని 6 లక్షల పెళ్లిలు అయినాయి ఇప్పటికి తెలంగాణలో. మరి ఇవ్వాలి కదా తులం బంగారం. ఇచ్చిన అంటుండు, ఎక్కడ ఇచ్చిండు? ఒకసారి విలేజ్లలోకి రండి మీరు. కొంత లిమిట్ వరకు ఇచ్చిన ఇప్పుడు అత్యంత గడ్డు కాలములో కరోనా లాంటి కష్టకాలంలోనే కేసీఆర్ గారు రైతుని బాధ పెట్టకుండా రైతు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు కాబట్టి జీతాలు ఆపి కూడా నీకు రైతు బంధు ఇవ్వగలిగిండు కేసీఆర్ గారు. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఉన్న వాటిని కంటిన్యూ చేస్తే అయిపోతుంది కదా. నువ్వు ఇస్తా అన్న దానికంటే నువ్వు ఏదైతే చెప్పినావో, నువ్వు ఏదైతే అమలు ఇస్తా అని హామీలు ఇచ్చినావో వాటిని కంటిన్యూగా ఇచ్చుకుంటూ పోతే అయిపోతుంది కదా. నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది రైతు బంధు? ఇప్పుడు ఆయన అన్నాడు కదా రాగానే, అరే నాయన రాగానే చూసినా నేను నిండుకుండాలి అనుకున్నా అన్ని ఎండిపోయి ఉన్నాయి అన్నాడు కదా. ఏ నుంచి తెచ్చేయాలంటారు? ఎందుకు తెచ్చేయాలి? ఉన్నది కదా నీకు రాష్ట్రం. ఇది అలా బంగారు లాంటి రాష్ట్రాన్ని ఈరోజు రేవంత్ రెడ్డికి అప్పచెప్పిన తర్వాత నీకు ఎందుకు ప్రాబ్లం? కేసీఆర్ గారు కంటిన్యూ చేసింది కదా ఈ పథకాలన్నీ. ఇప్పుడు ఆయన మొత్తం ఖజానా మొత్తం అల్లునికి, బిడ్డకు, కొడుకుకు, ఏమంటారు మొత్తం కుటుంబ పాలన ఇంకెవరెవరు ఉండరో తెర మీదకి రాని వాళ్ళకు కూడా వెనకంగా భూములు మొత్తం వాటాలు పంచిపెట్టిండు. ఇక్కడ ప్రజల దోచి కుటుంబ పాలన పెట్టిండు అని రేవంత్ రెడ్డి గారు అంటాడండి. రేవంత్ రెడ్డి ఆయన నెత్తిని నోరుని నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అవ్వగలిగిండు. నిజాలు చెప్పి ప్రజలకు ఉన్న వాస్తవాలని చెప్పి ముఖ్యమంత్రి కాలే. అది కావంటారా? ఎస్, అది 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 కాదు. అందుకనే నేను ఏమంటున్నంటే మొన్న వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తూడ్చుకు పెట్టుకొని పోతుంది తెలంగాణలో. అందుకనే ఇప్పటికీ 6 నెలల కాలం అవుతుంది సర్పంచుల పదవి కాలం అయిపోయి. నువ్వు ఎందుకు పోట్లేవు స్థానిక ఎన్నికలకు? వెళ్ళొచ్చు కదా. నువ్వు నిజంగా ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితే, నువ్వు ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, తులం బంగారం కావచ్చు, బోనస్, వరికి మద్దతు ధర మీద బోనస్ కావచ్చు, వరికి సంబంధించి ప్రతి క్వింటాకు 100 రూపాయలు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. ఎన్నిసార్లు మాటలు మార్చారు? సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తా అని చెప్తున్నాడు. అంటే దొడ్డొడ్లు పండించేట రైతు కాదా? అవి ఒడ్లు కాదా? ఆ ఒడ్లు భూమిలో వండలేదా? అవి తెలంగాణలో వండలేదా? కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం ఉందని 100%. స్థానిక ఎన్నికలకు పోకుండా భయపడుతున్నాడు అంటేనే 6 నెలల నుంచి గ్రామాలలో పాలన చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. మొన్న మేము దసరాకు పోయినప్పుడు చూసినాం గ్రామాలలో ఎక్కడికక్కడ మేము ఏదో అవుతుంది అనుకున్నాము, ఈయన ఏదో పెద్ద మునగాడు పోటుగాడు పీక్ పడేస్తారు అనుకున్నాం. కానీ ఏం లేదు, ఉన్నదాన్ని ఉడ్చుకబెట్టుకొని పోయి వాళ్ళ అన్నదమ్ములకు అప్పచెప్పుడు అప్పుడో ఇప్పుడో ఢిల్లీకి పోయి కప్పం కట్టి వచ్చాడు తప్ప ఏం లేదు అనే పరిస్థితులు ప్రజలు కొంత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నమ్మి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని నమ్మి కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఓటేసారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు గ్రామాలలో. ఒకసారి మీరు వెళ్తే అర్థమవుతుంది మీకు కూడా, మీ మీడియాను పట్టుకొని మీరు ఎక్కడ వెళ్తే అర్థమవుతుంది. ఉద్యమంలో మీరు ఉన్నారు కాబట్టి ఒకసారి గద్దరన్నని యాద్ చేసుకుందాం. గద్దరన్న గురించి చెప్పాలంటే ఆయన గురించి మీ మాటలో మీ పాటలో ఏదన్నా. గద్దరన్న ప్రపంచము గర్వించేదగినటువంటి ఒక విప్లవ గాయకుడు. గద్దరన్న గురించి మీరు ఇప్పుడు అడిగిరు కాబట్టి నేను చెప్తున్నా. ఎంత అన్యాయం అంటే గద్దరన్న పేరు చెప్పి గద్దరన్నని ఎండలు నిలబెట్టిరు, ఇవన్నీ మాట్లాడి ఇలా మొత్తం అంటే ఎమోషనల్స్ క్రియేట్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టి, అంటే గద్దరన్నని ఎవరెవరైతే అభిమానిస్తారో అట్లాంటివన్నీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఒక సాంస్కృతిక సారథి చైర్మన్ కాదు, అంతకంటే గొప్పగా ఇవ్వచ్చు. నీకు ఉప ఎన్నిక వచ్చింది కంటోన్మెంట్లో, నువ్వు బీజేపీ నుంచి వచ్చినటువంటి ఆయనకు టికెట్ ఇచ్చినావు. అదే వెన్నెలెక్కను మళ్ళీ ఒకసారి అక్కడ నిలబెట్టి నీ ప్రభుత్వం ఉంది కదా, నువ్వు తిరగొచ్చు కదా. ప్రభుత్వం ఉన్న వైపు కొంత ప్రజలు మొగ్గు చూపుతారు అనేది నీకు కొంత ఐడియా ఉంటుంటుంది. వెన్నెలెక్కకి ఇవ్వకుండా బీజేపీ నుంచి ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చిండు అక్కడ. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. సేమ్ టైం నువ్వు ఎమ్మెల్సీ అవకాశం ఉన్నప్పుడు ఇవ్వచ్చు. చైర్మన్ పదవి గద్దరన్న బిడ్డకు అది సరిపోదని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గద్దరన్న చాలా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి. ఉన్నన్ని రోజులు గద్దరన్న పేరు చెప్పుకొని చాలా అంటే చాలా గద్దరన్నని వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, మా గద్దరన్నే మాకు స్ఫూర్తి అన్నీ చెప్పాడు. చిన్న చైర్మన్ పోస్ట్ ఇచ్చారు కానీ ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో
ఆడి పాడినటువంటి వాళ్ళకి ఒక గోరెటెంకరని ఎమ్మెల్సీ చేసిండు, ఒక దేశపతి సీనని ఎమ్మెల్సీ చేసిండు, ఒక రసమై బాలకృష్ణను 2 సార్లు టికెట్ 3 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు గెలిచి క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి చేసిండు. ఇట్లా కళాకారులకు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇవాళ నువ్వు తెలంగాణ అధికారంలోకి రాకముందు ఉద్యమకారులని, విద్యార్థి నాయకులని, ప్రజా సంఘాలని ప్రతి ఒక్కరిని వాడుకున్నావు. అధికారం వచ్చిన తర్వాత అందరినీ ఆమడ దూరంలో పెట్టిన అపాయింట్మెంట్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజాపాలన అన్నాడు కదన్న, ప్రజాపాలన అని వాళ్ళ ఇంట్లోనే పాలన సాగిస్తున్నాడు కదా. అదే ప్రజాపాలన అని వాళ్ళ ఇంట్లోనే పాలన సాగిస్తున్నాడు. ఇంటి ముంగటనే మొత్తం క్యూ లైన్లు, ఇంటి చుట్టే పోలీస్ పహారా. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చోవచ్చి సచివాలయంలో కూర్చో, సచివాలయం బోర్డు తెలంగాణ ఆయన అధికారంలోకి రాకముందు సచివాలయానికి రాడు, ఫామ్ హౌస్లో నువ్వేం చేస్తున్నావు? నీ ఇంట్లోనే కదా మొత్తం ఇవాళ ఉండేదంతా, క్యాబినెట్ అంతా నీ ఇంట్లోనే కదా, నీ సలహాదారులు మొత్తం కూర్చునేది. వాళ్ళు ఎందుకు సచివాలయంలో కూర్చోరు? వాళ్ళు ఎందుకు ప్రజాభవన్కు రారు? ఒకసారి గద్దరన్న కోసం, గద్దరన్న గుర్తుగా ఏదన్నా ఒక పాట. అడవి గుండె పైన నీ పాట సంతకం, జనం గుండెలో నీ పాట సంతకం, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు. ఇది మన చనిపోయిన రోజే మానుకోట ప్రసాద్ రాస్తే, నేను మధుప్రియ, మన నల్గొండ నర్సిరెడ్డి అన్న, మా మిత్రుడు సంతోష్ ప్రసాద్, మేము అందరం కలిసి పాడినాం. దాని తర్వాత భీమసేన్ అన్న రాసిన పాట గద్దరన్న మీద. వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగు పాట గద్దరన్నకు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగు పాట గద్దరన్నకు, అంటముట్టరాని వాడలల్లో ఆత్మగల్ల దళిత వాడలల్లో, అంటముట్టరాని వాడలల్లో ఆత్మగల్ల దళిత వాడలల్లో, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు, కూలినాలి పేద వందనాలు, నీలిలాలు దండు వందనాలు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు, అంటముట్టరాని వాడలల్లో ఆత్మగల్ల దళిత వాడలల్లో, లచ్చుమమ్మ శేషయ్య కడుపు పంట లచ్చనంగా పెరిగే పేదలింట, పాటంటే ప్రాణంగా పెరిగినాడు, ప్రజల బాధల్ని కల్లారా చూసినాడు, ప్రభుత్వ ఉద్యోగం వదిలినాడు, ప్రభుత్వ ఉద్యోగం వదిలినాడు, పాటను కైగట్టి పాడినాడు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు. సూపర్ అన్న. ఇది భీమసేన రాసిండు. అన్న పాటలు కూడా చాలా గొప్పగా రాసిండు. ఇప్పుడు కొద్దిగా తగ్గించిండు కానీ నేను ఎదుగుతున్నటువంటి సందర్భంలో చాలా గొప్ప పాటలు. దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమై, మా గుండెలల్లో ఓహో మా గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా, మీరు సుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా, పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై, చక్కనైన తెలివితో నీ హక్కులన్నీ వెలికి తీసి, మా బహుజనుల పోరాటానికి పునాదులే వేసినావు, మా జ్యోతిరావు మా ఆ జ్యోతిరావు పులేనివయ్యో మహనీయుల్లారా, జగతికే గొప్ప వెలుగైతివయ్యో మహనీయుల్లారా. ఇది భీమసేన రాసిందే. మొన్న గంగా ఛానల్లో ఆమె వాడింది. ఇది మంచి ప్రజాదరణ పొందినటువంటి పాట. సూపర్. అసలు అన్న మళ్ళీ పొలిటికల్లోకి పోతే విషయం ఏంటంటే, కేసీఆర్ రావాలి మళ్ళీ మళ్ళీ మూడోసారి రావాలని చెప్పేసి కూడా మీరు రీసెంట్గా కూడా మళ్ళీ స్టేజ్ మీద కుండ బద్దలు కొట్టి మాట్లాడారు. ఎస్.
కారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలోన మల్లసారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలోన అని చెప్పి మీ నోట ఈ పదాలు పాడుకుంటూ వినిపించి గలం విప్పారు. అంటే మూడోసారి రావాలి అనడానికి ప్రధాన కారణం ఏందన్న అసలు? అంటే మేము అనే ఏం దానికంటే కోల్పోయారు ఎక్కువ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నుంచి? మేము అనే దానికంటే ఎక్కువ ప్రజలే కోరుకుంటున్నారు. ఇప్పుడు మేము అంటేనేమో మీరు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ, మీది పొద్దున్న లేస్తే గులాబీ జెండా కాబట్టి అంటారు. కానీ గ్రామాలలోకి పోతే ప్రజలు వీడు ఏదో చెప్పిండు ఏదో చేస్తాడు అనుకున్నాం, కానీ కేసీఆర్ ఉండగానే మంచిగా ఉంది. ఇటు నీళ్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఐటీ విషయంలో ఇప్పటికే తెలంగాణ హైదరాబాద్ గ్రాఫ్ తగ్గిపోతున్నది. అంటే ఉద్యోగాల విషయంలో, అంటే ప్రైవేట్ రంగంలో కూడా. కాబట్టి అన్ని ఏ విషయానికి చూసినా కూడా తెలంగాణ విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు అయితేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ముఖ్యంగా అది గులాబీ జెండా నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ ఎక్కడికక్కడ భారతదేశం మొత్తము కేటీఆర్ లాంటి ఒక ఐటీ మినిస్టర్ ఉంటే బాగుండు, కేటీఆర్ మా రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ అయితే బాగుండని అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఉన్నది చాలామందికి. శ్రీధర్ బాబు అని నాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు చదువుకున్న వాళ్ళకి తెలుసు. కానీ చాలామందికి ఐటీ మినిస్టర్ అంటే ఒక 10th ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళకు ఐడియా లేదు ఇప్పటి వరకు. కాబట్టి ఆ బ్రాండ్ ఉన్నది. ఇటు కాళేశ్వరం విషయంలో హరీష్ అన్నప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన మార్కు చూపించిండు. విద్యుత్ ఇప్పటికీ 1 year దగ్గర వస్తున్నది. పూర్తిగా మంత్రివర్గమే లేదు అసలు ఈ తెలంగాణలో. ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఒక హోంశాఖ లేదు, ఏది కూడా సరిగ్గా లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రానికి అది జమిలీ ఎన్నికలు అవుతాయా, మళ్ళీ 2028 జనరల్ ఎలక్షన్స్ అయినా కూడా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతున్నది. ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిర్రంటే మధ్యలో సందీప్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడితే ఏం ఆశించి వచ్చిండు? నేను ఏం ఆశించి రాలేదు. ఫస్ట్ ప్రజల కోసము, ప్రజలు బాగుండాలి, ప్రజల పక్షాన నిలబడాలి. అంటే అన్నీ చేసినప్పుడు మమ్మల్ని మీరు ప్రభుత్వము కేసీఆర్ డబ్బా కొడతారని మాట్లాడారు కదా. ఇప్పుడు ఏం లేదు, మరి ప్రజల వైపే ఉన్నాం. ఇప్పుడు ఏం మాట్లాడగలుగుతారు? కాబట్టి ఏం ఆశించలేము. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలి. మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలి అనే ఒక స్వార్థం తప్ప ఇంకేం లేదు. ఈ స్వార్థం ఎందుకోసం అంటే ప్రజలకు మంచి జరుగుతుంది. చదువుకుంటున్నటువంటి వాళ్ళకు అది ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో తెలంగాణ ముందు వరుసలో నిలబడుతుందని ఒక స్వార్థం తప్ప ఇంకా ఎలాంటి ఆశించలేదు, ఏం లేదు. కాకపోతే చాలామంది అనుకుంటారు ఎంత తీసుకున్నావు, ఎంత ప్యాకేజ్ అని. ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళందరూ పార్టీ ఓడిపోగానే మళ్ళీ వచ్చేలో జెండా ఎత్తారు. ఓకే. కాబట్టి మేము అట్లా కాదు, ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి ఒక సైనికులు. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరన్నా మీలాంటి యువ నాయకులు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, ఉద్యమ గాయకులు కావచ్చు, పార్టీ తరఫున ప్రాణం ఇచ్చి ప్రాణాలకు అర్పించి కూడా పార్టీ కోసం పోరాటాలు ఉన్నారు. ఇలాంటి చాలామంది ఉన్నారు. అయితే బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా చాలామంది గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అనేది కూడా కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ప్రతి పార్టీలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బల్మూరు వెంకట్ గారిని తీసుకున్నట్టయితే ఆయనను కూడా విమర్శిస్తారు నిరుద్యోగులు. అవును. అలాగే తీన్మార్ మల్లన్నను కూడా విమర్శించిన సందర్భాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అవును. ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు, మీరు ఎక్కడ పోయిర్రు, మా యువతకు మీ సపోర్ట్ ఏదని చెప్పేసి ఇక వాళ్ళు తిట్టనోళ్ళు లేరు. మనం చూస్తూనే ఉన్నాం. అవి బూతులు ఎట్లున్నాయంటే వర్ణాతీతం. అసలు అవి నాలుకతో పలికే విధంగా అసలు లేవు. కెమెరా ముందు చెప్పేటట్టు. అయితే వీళ్ళందరినీ తిట్టడానికి ఏంటంటే కొండను చూపించి ఎలకని తెచ్చినట్టున్నది, కొండను తవ్వి ఎలకని తీసినట్టున్నది. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళు చెప్పినటువంటి మాటలు అటువంటివి. మా ప్రభుత్వం రాగానే 100 రోజులలోనే ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, ఇవి చేస్తాము, అవి చేస్తామని వాళ్ళు చాలా చెప్పారు. కాబట్టి వాళ్ళకి హోప్స్ ఉంటాయి కదా. గాలిలో మెడలు కట్టారంట. గాలిలో మేడలు కట్టిర్రు, పూటకొక మాట చెప్పారు. వాళ్ళ పదవుల కోసము, అంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి రాలేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతిదీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టినాయి. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అప్పుడు రిజల్ట్స్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఇచ్చే ప్రతిదీ మొన్న వేసినటువంటి కొన్ని నాకు తెలిసి 8,000 ఉద్యోగాలు వేసారు. హైదరాబాద్ మొత్తం ఓటింగ్లు కట్టించుకున్నాడు. అప్పుడు చిన్న పేపర్ ప్రకటన ఇస్తే కూడా గగ్గోలు పెట్టారు మీడియా ముంగట జర్నలిస్టు మిత్రులు కొంతమంది. కానీ ఇవాళ ఒక్కరు మాట్లాడతలేరు కదా రేవంత్ రెడ్డి మీద. ఇవాళ ఒక్కరు కూడా నోరు ఇప్పే పరిస్థితి లేదు. ఇక నేను ఓపెన్గా చెప్తున్నా, తొలివేలుగు రఘు మాకు కూడా మిత్రుడే. ఎక్కడ పోయింది నీ ప్రశ్నించే తత్వం?
ఎడబోయినావు నువ్వు అసలు ఎందుకు మాట్లాడట్లేవు? హైడ్రా ఒకవైపు, మూసీ ఒకవైపు, తిరిగిండు కదన్న హైడ్రాకి వచ్చాడు. ఇప్పుడు ఏడ తిరుగుతున్నా కనపడట్లే బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నా కదా అజిత్, గతంలో ఎంత రాడికల్గానైతే చిన్నదానికి పెద్దదానికి ఇప్పటికీ ఆయన విషం మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి కుటుంబం మీదనే. నువ్వు ఇప్పుడు పో ఒకసారి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోతే పొద్దున్న లేస్తే ఎంతమంది ఉంటారో అక్కడ చూడు, నీకు అర్థమవుతుంది. వాళ్ళ అన్న ఒకవైపు, వాళ్ళ తమ్ముళ్ళు ఒకవైపు. మా నల్గొండ జిల్లాకు వచ్చేసరికి మిల్లర్లని హరిగోస పెడుతున్నారు. ఒడ్లు కొనకుండా రైతులంతా రోడ్ల మీద ధాన్యం పెట్టుకొని ఉన్నారు. ఇక వీళ్ళతో కాదు, ఒకవేళ వీళ్ళకి ఇచ్చినా కూడా పైసలు ఇప్పటితో రావని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ పోయినా నీ ప్రశ్నించే తత్వం. ఒక్కనాడన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డు పోయి కూర్చొని మాట్లాడినా? నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కి కూర్చున్నారు. ఒక్కనాడన్న మాట్లాడినా? ఇలా హాస్టల్లో పిల్లలు, నిన్న ఒక అమ్మాయి చనిపోయింది, ఫుడ్ పాయిజన్ అవుతున్నది. ఎక్కడ పోయినావు? ఎందుకు మాట్లాడట్లేవు? అప్పుడు నీకు జరిగింది ఏంది, ఇప్పుడు జరిగేది ఏంది? అప్పుడు ఏదైతే జరగకుండా జరిగిందని మీడియా ముందుకు వచ్చి చూపించినావో ఇవాళ ఎందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నావు? చూసినాం కొద్ది రోజులు ఇంకొస్తాడేమో. అరే నేను వాళ్ళ ఛానల్కి పోయి రేవంత్ రెడ్డి కానీ అంటే ప్రశ్నించుకుంటూ పాటలు పాడితే నా పాటలు మొత్తం కట్ చేయించారు. తెలంగాణ అని వాళ్ళ ఛానల్ ఒకటి ఉంటుంది, మా మిత్రుడు రాజకొండ రమేష్ ఇంటర్వ్యూ చేసిండు. మొత్తం చూసిరంట, ఇది అంతటట్నే ఉన్నది కదా, మొత్తం కాంగ్రెస్ని టార్గెట్ చేసిండు కదా మనోడు అని చాలా కట్ చేయించుకుంటూ వేసిరంట. అదేం పద్ధతి? నువ్వు కాంగ్రెస్ వైపా ప్రజల వైపా? జర్నలిస్ట్ అంటే ప్రజల పక్షాన్ని నిలబడాలి. రేపు మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినా కూడా మా వైపు ఏం రమ్మంటలే, నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడు, ప్రజల పక్షాన్ని కొట్లాడు, అటువైపే ఉంటా అన్నావు కాబట్టి అట్లే ఉండు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నువ్వు నోరు మూసుకోవడం అంటే మేము చాలా విధాలుగా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇంత ద్వేషం ఎందుకు ఉందని అసలు మీ అభిప్రాయం ఏంది? అసలు ఈ పార్టీ మీద ఎందుకు అంత ద్వేషం కాదు, మీరు అప్పటి నుంచి నాకు పర్సనల్ ద్వేషం కాదు, ప్రజలకు ద్వేషం ఉన్నది కాబట్టి ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం మేము. ప్రజలకు చెప్పకూడని హామీలన్నీ ఇచ్చారు వాళ్ళు, అమలుగానే హామీలన్నీ ఇచ్చారు. నేను నా పాటలనే చెప్పిన, అమలుగానే హామీలు, ఆరోగ్య గ్యారెంటీలు వాళ్ళు చెప్పినా మీరు గుర్తు చేస్తారు. గ్రామాలలో ఉచిత బస్సు మేము అడిగినామా? అసలు ఎందుకు పెట్టిండు ఉచిత బస్సు? ఎవడు పెట్టమన్నాడు వాడిని? రోజు బస్సులలో పోయి వండుకొని 22 కోట్ల మంది మహిళలు ప్రయాణం తిరుగుతారు. కానీ అదే మహిళలు మాకు ఛార్జీలకు పైసలు లేకనా మేమన్నా రోజు బస్సులో కూర్చొని వండుకొని తింటామా? ఎవరు పెట్టమన్నారు ఆయన? వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళని ఒక విధంగా ఆదుకున్నట్టు కాదంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం అదే కదా చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ప్రజలకు ఈ బస్ ఛార్జీలు ఇవి పెద్ద సమస్య కాదు. వాళ్ళకి కావాల్సింది టికెట్ కొనలేని పరిస్థితులలో లేరు. వాళ్ళకి కావాల్సింది విద్య, వైద్యం. ఈ 2 రంగాలలో కేసీఆర్ గారు కంప్లీట్ చేసిండు. ఎట్లనో కూడా చెప్తాను నేను. 33 జిల్లాలలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు. జిల్లాకు 300, 500 బెడ్స్ తోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టిండు మండలాలలో. చాలా విషయాలు. విద్యాపరంగా వస్తే 1000కి పైగా గురుకులాలు పెట్టిండు. ఇంకేం కావాలి చేయాల్సి? మరి ఇన్ని చేసిన కేసీఆర్ని 3వ సారి ఓడించిర్రు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనసు లేదన్నట. వాళ్ళకి మనసు లేకేం కాదు. ప్రజలు కొద్దిగా ఈయన 2000 అంటుండు కదా, ఆయన 4000 ఇస్తా అంటున్నాడు, చూద్దాం. ఈయన రైతు బంధు ఇంత అన్నాడు కదా, ఆయన ఇంత అంటున్నాడు కదా, ఒకసారి చూద్దాం అని వేసిరు తప్ప ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసిరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ జీవితం గడుపుతారంటారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? అసలే జరపట్లేదు. వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు ప్రజలు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుడ్డోళ్ళు కాదు, ఎప్పుడు అనామకులు కాదు. తెలంగాణకు ఉన్నటువంటి చైతన్యము ఈ భారతదేశంలో ఏ ప్రజలకు లేదు. కాబట్టి తెలంగాణని సాధించుకున్నాం. ఇలా అంతమంది పెట్టుబడిదారులంతా ఒకవైపు ఉండి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ నిలబడి తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి ప్రజలను ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయలేము. ప్రజలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపు ప్రజలు ఉంటారు. పక్కా 100% చెప్పే మీరు కేసీఆర్ గారు ఎందుకు ప్రజల మధ్యకు వస్తలేరు అంటే ఏం చెప్తారు? అసలు కేసీఆర్ గారు ప్రజల వైపు ఎందుకు వస్తలేరంటే ఇప్పటికే ఒకవైపు హరీష్ అన్న, ఒకవైపు కేటీఆర్, వీళ్ళిద్దరు సరిపోతారు. రేవంత్ రెడ్డి ఇద్దరు సరిపోతారు. ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలంటే ఒక ఇద్దరితో వాళ్ళతో అయితలేదు. ఫస్ట్ వీళ్ళని ఎదుర్కోవాలంటే అంతమందికి జిల్లాకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి బీఆర్ఎస్ పార్టీ సైనికుడు కేసీఆర్. ఇంతమందిని తయారు చేసిండు కేసీఆర్. ప్రతి బీఆర్ఎస్ పార్టీ సైనికుడు కేసీఆర్ లాగానే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరన్నా మాట్లాడితేనే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. మా దగ్గర సురేష్ యాదవ్ అని ఉంటాడు, మా తమ్ముడు,
తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఏది లేదు, జస్ట్ దసరా నాడు నిలబడ్డ ఆయన మీదనే అటాక్ చేశారు. ఏదో ఒకటి రీజన్ లేదైతే అట్లా అటాక్ చేయరు కన్నా. లేదు, చూపించలేరు కదా, కావాలని మనోని మీద కొన్ని చట్టాలు యాడ్ చేసి 14 రోజులు సూర్యాపేట పెట్టారు. ఓకే, రిమైండ్ అంటే చిన్న చిన్న వాళ్ళకు భయపడే, సోషల్ మీడియా వాళ్ళకు, విద్యార్థి నాయకులకు భయపడే తీసుకుపోయి నువ్వు జైల్లో పెడుతున్నావు. 3000 ఎకరాలని ఆంధ్ర అల్లునికి అప్పజెప్పే ప్రక్రియ కొనసాగుతుంది ఎస్ అని అంటే మీరు చూసిర్రా, తెలుసుకున్నారా, అపోహల మాట్లాడిరా అంటే ఏం చెప్తారు? అపోహలు ఎట్లా మాట్లాడుతాం, ఆడ రైతులే చెప్తున్నారు కదా, రైతులేని ఇక్కడ జిల్లా కలెక్టర్ వస్తే అడ్డుకున్నారు కదా, మా భూములు అడ్డుకున్నారు. కానీ క్లియర్గా అల్లునికే అనేది ఎట్లా స్పష్టం చేశారు? అది 100% అది. కొద్దిగా లోతులలో పోయి మీరు కూడా అధ్యయనం చేయండి, గ్రౌండ్ లెవెల్ పోవాలంటారా? గ్రౌండ్ లెవెల్ అని మీకు కూడా దొరుకుతుంది. ఓకే, పట్టు దొరుకుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఫార్మాసిటీ అనే దాంతో ఇటు ఇబ్రహీంపట్నము ప్రాంతంలో ముచ్చర్ల దగ్గర నీకు ఆల్రెడీ సేకరించి పెట్టిండు. అవునవును. నువ్వు ఉన్న ఫార్మాసిటీని ఇక్కడ డెవలప్ చేయకుండా మళ్ళీ కొత్తగా తీసుకుపోయి నువ్వు అక్కడ పెట్టాల్సిన పని లేదు. అక్కడ పూర్తిగా రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు. 11,000 ఎకరాలకు పైన సేకరించినటువంటి కేసీఆర్ గారిని ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా కేసీఆర్ గారు అట్లా తీసుకున్నాడు, ప్రజల దగ్గర నుంచి వాళ్ళకున్న ధర ప్రకారం కట్టించిండు. కానీ నువ్వు ఆ పని చేయకుండా ఉన్నదాన్ని రద్దు చేసాయి, నువ్వు అటువైపు పోయి అక్కడ ప్రజలకు ఇష్టం లేకుండా నీ సొంత నియోజకవర్గం నువ్వు నిజంగా అక్కడ డెవలప్మెంట్ చేయాలనుకుంటే నువ్వు ఐటీ కంపెనీస్ తీసుకెళ్ళి పెట్టొచ్చు, అక్కడ మౌలిక వసతులు కల్పించి. కానీ అది కేవలము వాళ్ళ అల్లునికి లబ్ధి చేకూర్చే విధంగా అది జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు. కొద్దిగా మీరు కూడా దాని లోతుగా వెళ్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇంత స్పష్టంగా చెప్తారు అల్లునికి అనేది క్లియర్గా అంటారు కాబట్టి, మీరు సభలనే చెప్పారు కాబట్టి మీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఫోన్లు రావడం కానీ థ్రెట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నారా? ఒకవేళ చేసినాక కూడా ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు అయితే అలాంటిది ఏం లేదు. అలాంటివి ఏమన్నా ఉంటే మా పార్టీ ఉన్నది, ఓకే, మా నాయకులు ఉన్నారు, మా జిల్లా నుండి మా జగదీష్ అన్న, కిషోర్ అన్న వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, అట్లా ఏమన్నా అయితే వాళ్ళు నన్ను కాపాడుకోవడానికి నాకు ఇబ్బంది ఏం లేదు, దగ్గర తీసుకుంటారు ఖచ్చితంగా. ఆ నమ్మకం ఉంది? ఉన్నది. ఓకే అన్న, ఒక్కసారి మనం ఐలన్నని గుర్తు చేసుకుందాం. ఐలన్నని గుర్తు చేసుకునే ఆ క్రమంలో మీరు ఆయనతో ఏమన్నా మీకు అంటే ఆయన గురించి మీకు ఏమన్నా మీ మాటలో చెప్పాలనుకుంటే ఒక పాట రూపంలో, ఒక మాట రూపంలో. సాంబశివుడన్నతోటి నాకు అంటే తెలంగాణ ఉద్యమం టైంలో అన్న బయటకు వచ్చిన తర్వాత చాలా టైమ్స్ కలిసినాము. మా ఊర్లో పెద్ద ఎత్తున దుమ్దా పెట్టేటప్పుడు కూడా అన్న వచ్చిండు. దానికి రస్మయ్య బాలకృష్ణ అన్న, మన మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న, కిషోర్ అన్న, ఇటు కర్ణె ప్రభాకర్ అన్న వీళ్ళందరూ వచ్చారు. అన్న వాస్తవానికి అప్పుడు కూడా కుట్ర చేశారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అప్పుడున్న పరిస్థితులని ఆయన మీద నయీం లాంటి వాళ్ళని ప్రయోగించి అలాంటి ఉండొద్దనే ఉద్దేశంతో అంతే. సాంబశివుడన్న ఉంటే చాలా సందర్భాలలో కేసీఆర్ గారు కూడా మీకు మొన్నటి వరకు మీరు పనిచేసి వచ్చారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా, మీరు ఇట్లా తిరగొద్దని కూడా భూదాన్ పోచంపల్లి కాడ మూసీకి సంబంధించినటువంటి ఒక చేనేత కార్మికులకు సంబంధించిన ఒక సభ జరిగి కేసీఆర్ గారితోనే వస్తున్న టైంలో కేసీఆర్ గారు కూడా ఈ సందర్భం జరిగిందని నాకు చాలామంది చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఏదేమైనా సాంబశివుడన్న లేకపోవడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా లోటు. సాంబశివుడన్న మీద నేను పాడినటువంటి పాట సోమన్న రాసిండది, తప్పకుండా పాడండి. జై బోలో సాంబశివుడ జై బోలో రే, జనం మదిలో నీ పేరు పదిలంబులే, నీ త్యాగం మరువం నీ బాటను విడువం, గుండె గుండె తెలంగాణ జెండాలెగురేస్తాము, జై బోలో అరే రే జై బోలో సాంబశివుడ జై బోలో రే, జనం మదిలో నీ పేరు పదిలంబులే, గడీలపై తిరుగబడ్డ నల్లగొండ బిడ్డ, గల్లబట్టి గుంజి కొట్టిన గరీబోళ్ళ అడ్డా, త్యాగాలకు నిలయమైన విప్లవాల పల్లెలు, న్యాయానికి నిలయమైన నల్లగొండ పల్లెలు, పువ్వు పుట్టంగానే పరిమళ మెద జల్లినట్లు ప్రజాయుద్ధ పందాలో పయనమైపోయినావు, జై బోలో అరెరే జై బోలో సాంబశివుడ జై బోలో రే, జనం మదిలో నీ పేరు పదిలంబులే. ఇది నేను పాడిన పాట. అప్పుడు ఉద్యమాల యుద్ధ పేరి పాట, జై బోలో సాంబశివుడ, ఇవన్నీ ఒకటే క్యాసెట్లో. ఇప్పుడు సాయి చంద్ అన్నతోటి మీకు ఏమైనా సన్నిహితం ఉందా అన్న? మన మధ్యలో ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా వేదికల మీద అన్న నేను కలుసుకునేది.
తెలంగాణ మా ఇంటికి కూడా వచ్చిండు సాయి చందన్న. ఓకే. మా తిరుమలగిరిలో పెద్దది సభ పెడితే అక్కడికి కూడా వచ్చిండు, తుంగతుర్తికి వచ్చిండు. చాలా మంచి గాయకుడు. ఇప్పుడున్న పరిస్థితి అసలు మీ అనుబంధం ఎట్లుండేది అసలు? చాలా మంచిగా ఉండేది. ఎక్కడ కలిసిన సందీప్ బాగున్నావా అని తను పలకరించే విధానము చాలా మంచిగా ఉండేది. తను లేకపోవడం అనేది నిజానికి ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఖచ్చితంగా. ఎస్. ఓకే. ఆయనను గుర్తు చేసుకోవడం అంటే మీరు ఏదన్నా ఒక పాట రూపంలో? ప్రసాద్ రాసినటువంటి పాట. సాయి చందన్న చనిపోయిన ఆ రోజే ఒక 2-3 డేస్ మాన్కోట ప్రసాద్. ఓకే. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై, ఏ దరువై మోగుతవో పాటమ్మా బిడ్డవై, ఏ దారిలొస్తావో జనగుండేల సప్పుడువై. సాయన్నా నీ గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నా నీ మరణం తల్లాడిల్లే జనసంద్రం. ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై. ఇది ఇంకొక పాట ఏమో అది కూడా ప్రసాద్ రాసిందే, మానుకోట ప్రసాద్. నీ పాట పోరాట నా వయ్యి నడిపింది సాయన్నా సాయి చందన్న, నీ బాట తెలంగాణ దరువయ్యి మోగింది సాయన్నా సాయి చందన్న. పాలమూరు మట్టి బిడ్డవు పాటమ్మకు పెద్ద కొడుకువు, పాటల తూటాలు ఎక్కుబెట్టి పోరు పాటలెన్నో వాడినవు, నీ పాట పోరాట నా వయ్యి నడిపింది సాయన్నా సాయి చందన్న, నీ బాట పోరాట నా వయ్యి నడిపింది సాయన్నా సాయి చందన్న. సూపర్ అన్న. అసలు అన్న కళ్ళ ముందు వెళ్తుండ అసలు. ఎందుకంటే చాలా మందికి ఈ యువతరానికి సాయి చందన్న చాలా సుపరిచితుడు. 100%. చాలా ప్రతి ఎక్కడ సభ తను అంటే చాలా పేదరికం నుంచి వచ్చిన అంటే ఒక కసితోటి ఖచ్చితంగా ఈ తెలంగాణ అంటే చాలా మంది నాలాంటి ఎదుగుతున్నటువంటి జనరేషన్ కళాకారులకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నాడు. చాలా మంచి గాయకుడు. తను ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా తన ఆత్మకు శాంతి చేకూరాలి. అదే స్థాయిలో వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చాలా హక్కున చేర్చుకొని ఈరోజు మాలో ఒకరిగా రజనక్కను కూడా ఆదరిస్తున్నటువంటి సందర్భం. ఓకే. భవిష్యత్తులో మధ్యలో సందీప్ అనే వ్యక్తిని ఏ విధంగా చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగానా? అసలు ఎలా ఎలా నేనైతే నాకు ప్రజెంట్ అయితే నెక్స్ట్ ఎన్నికలలో కేసీఆర్ గారిని గులాబీ జెండాని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే మళ్ళొకసారి అధికారంలోకి తేవడమే. ఓకే. భవిష్యత్తులో అనేది తర్వాత. ప్రజెంట్ అయితే మా ముందున్న లక్ష్యం ఇది, నా ముందున్న లక్ష్యం కూడా అదే. ఓకే. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవన్నీ ఎందుకంటే కేసీఆర్ గారు అనుకుంటే ఎవరినైనా ఏదైనా ఎక్కడైనా నిలబెట్టగలడు. అందులో భాగంగానే ఒక గాదరి కిషోర్ అని, బాల్క సుమన్ అని, మొన్నటిదానికి ఇదే పార్టీలో ఉన్నటువంటి ఒక బొంతు రామ్మోహన్ అని, ఇదే పార్టీలో ఉన్నటువంటి బాబా ఫసీద్ అని, చాలా మందిని బీసీ కమిషన్ మెంబర్లో చేసిండు, చాలా మందిని కార్పొరేషన్ చైర్మన్లో చేసిండు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే సాధ్యం. కాంగ్రెస్ పార్టీలో అది ఏమాత్రం సాధ్యం కాదు. మొన్న ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో బాలలక్ష్మికి బీసీ కమిషన్ మెంబర్ ఇచ్చిండు. వాస్తవానికి ఆమెను ఎమ్మెల్యేనేం చేయొచ్చు అంటే ఆమె అట్లా కొట్లాడింది తెలంగాణ ఉద్యమంలో. మహిళల నుంచి ముందు వరుసలో ఉన్నటువంటి స్టూడెంట్ జేఏసీలో ఉన్నటువంటి లీడరు. కాబట్టి కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీలో అనేక మందిని కొత్త వాళ్లకు ఎదుగుతున్నటువంటి నాయకత్వానికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి చాలామందికి ఎమ్మెల్యేలను, ఎంపీలను, కార్పొరేషన్ చైర్మన్లను, జిల్లా పరిషత్ చైర్మన్లను, జెడ్పీటీసీలను ఇట్లా చాలామందిని తయారు చేసిండు. కాబట్టి ఇట్లా నడుస్తున్న జర్నీలో నాకు ఎన్నో అక్కడ అవకాశం దొరుకుతుంది. నేను నా స్థానంలో నేను ఉంటాను. అన్న సాంగ్స్ పాడతాడు, ఓకే, వేరే ప్రజెంట్ ఏం చేయట్లేడు అనేది ఒక వర్షన్ కామెంట్లు వస్తున్నాయి. ఇంకో వర్షన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం వల్ల సాటుంగా ఏమన్నా ముడుతున్నాయేమో, దానివల్ల సందీప్కు తన జీవనం మంచిగా హాయిగా కొనసాగుతుందేమో, అందుకనే గొంతు చించుకొని గలం విప్పుతున్నాడు ఓకే అనే వాటికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఎక్కడైనా ముట్టినట్లు కానీ ఎక్కడైనా తీసుకున్నట్లు కానీ ఇవాళ లేదు, ఫ్యూచర్లో ఎప్పుడు ఏది ఉండదు అజిత్ భాయ్. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. సరే మీరు ఎట్లా బతుకుతున్నారు అన్నానంటే నేను ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పాలంటే నాకు కొద్దిగా ఇబ్బంది. అది
నేను అంటే కొద్దిగా చిన్నప్పటి నుంచే చిన్నగా కొత్త బిజినెస్ ప్లాన్ చేసుకొని చిన్నగా బతకడం కోసం అంతే తప్ప నాకు పైసలు ఇచ్చి నువ్వు ఇది మాట్లాడు ఈ పరిస్థితి ఉండదు రాజకీయాలలో ఎప్పుడు కూడా. మనం రాజకీయాలలో ఎదగాలనుకున్నప్పుడు, మనం రాజకీయాలలో నిలబడాలనుకున్నప్పుడు మనమే క్రియేట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే. ఒకరు ఇస్తేనో ఒకరు చెప్తేనో అయ్యేది కాదు. మరి ముఖ్యంగా కళాకారులం కాబట్టి మాకు ఇంకెక్కువ ఉంటుంది. వేదికల మీద నిలబడాలి, కనబడాలి, పాడాలి, అవకాశం తీసుకోవాలి, అవకాశం వచ్చేలాగా మనం ఉండాలి అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా నేనే ముందు వరుసలు ఎందుకున్నా అంటే నేను మొదటి నుంచి నా కమిట్మెంటు, మొదటి నుంచి నా నడవడిక. చాలామంది ఉన్నారు కానీ ఎందుకు రాలేకపోయింది, ఎందుకు నిలబడలేకపోయారు? అక్కడ చాలామంది వచ్చిర్రు, తిట్టిన వాళ్ళే వచ్చిర్రు, కేసీఆర్ గారిని పొగిడిర్రు, అట్లా ఇట్లా అని అన్నారు. అసలు తిట్టడానికే ఎందుకు తిట్టిరు అనేది నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉండేది చాలా సందర్భాల్లో. మీకు ఏం తక్కువైందని, అసలు ఏం లేదని తిట్టిరు అనేది. ఇవాళ అడిపోయారు మళ్ళీ ప్రజాపాలన అని అంటున్నారు. అది వాళ్ళకే వదిలేయాలంతే, వాళ్ళ విజ్ఞత అంటారు అంతే. ఓకే. అయితే అన్న, మనకు జిట్టా బాలకృష్ణ అన్నతోటి కూడా తెలంగాణలో చాలామందికి సంబంధాలు ఉన్నాయి. ఆయన గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మీరు ఆయన కోసం ఏదన్నా ఒక పాట. నేను చనిపోయిన రోజే పాడినటువంటి పాట. ఓకే అన్న. అది కూడా అంటే స్పాంటినియస్గా వెంటనే మన అనుకుంటేనే ఎక్కువ నాకు, అంటే నేను అందుబాటులో మేము దగ్గరగా ఉంటాము. ఓకే. నాది అంబేద్కర్ పాట కావచ్చు, చాలా పాటలు, గద్దర్ అన్నది కావచ్చు, సాయి చంద్ అన్నది కావచ్చు, ఇది ఉద్యమాల పొద్దు జిట్టా బాలకృష్ణ అన్నీ మనోడే ఎక్కువ రాసిండు, నేను పాడిన. ఉద్యమాల పొద్దు వయ్యి ఉదయించుతావన్నో జిట్టా బాలకృష్ణన్న, భువనగిరి కిల్లా మీద జెండా వయ్యితావన్నో జిట్టా బాలకృష్ణన్న, నింగికెగసినవన్న పేదోళ్ళ పెద్దన్న, జన గుండెల నిలిసినవన్న మా అన్న జిట్టన్న, జోహారు జోహారులే మా అన్న జిట్టన్న, తెలంగాణ ప్రజల నివాళులే మా అన్న జిట్టన్న. సూపర్ అన్న. అసలు విషయం ఏంటంటే అన్న, ఒక క్వశ్చన్ మిమ్మల్ని పర్సనల్గా అడుగుతా. అంటే మీరు గాయకుడు కాబట్టి, పాట విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని 2 సార్లు పాలించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించడంలో ఆలస్యం చేయడానికి ప్రధాన కారణం ఏందంటారు? పంతాలకు పోయిరని అనుకోవచ్చా? పంతాలకు పోయిందనే దానికంటే అది ప్రకటించడం కోసమే చాలా సందర్భాలలో అందశ్రీ గారితో కూర్చొని, ఇప్పుడు అందశ్రీ చాలా గొప్ప రచయిత. అవును. ఇవాళ రేవంత్ రెడ్డి కాడికి, అంటే చంద్రబాబుతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాడికి అసలు తెలంగాణ నేపథ్యము లేదు, తెలంగాణ సాహిత్యము తెలియదు ఆయనకు, తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాటలు ఉంటాయనేది ఏది తెలియనటువంటి కాడికి నువ్వు ఒక 10 సార్లు పోయి కూర్చున్నావు. 10 సార్లు మరి ఆయన ఇంటికి నీ వచ్చిండా, నువ్వు నీ ఇంటికి ఆయన వచ్చిండా, ఆయన ఇంటికి నువ్వు పోయినావు అనేది మనం చూస్తున్నాం చాలా సందర్భాలలో. మనకు తెలియని విషయం ఏంటంటే చాలా సందర్భాలలో పాటలో కొన్ని మార్పులు చేర్పులు చేసేది ఉన్నదా, కూర్చొని దాన్ని మార్పులు చేర్పులు చేసి ఇది ప్రకటిద్దాం అనేది ఒక ఆలోచన జరిగింది. ఇది చాలామందికి బయటికి తెలియదు. ఓకే. మరి ఎక్కడో మరి అందశ్రీ గారికి అది ఏమైందో ఏమో తెలియదు. అక్కడి వరకు ఆయన కలవకపోవడం వల్ల ఈయన బ్రేక్ చేసినంటారా? అంతే. లేదు, ఇప్పుడు తన అనుమతి లేకుండా తను రాష్ట్ర గీతంగా ఎట్లా ప్రకటిస్తాడు చెప్పండి? తన అనుమతి లేకుండా అది రాష్ట్ర గీతంగా ఒక రాష్ట్ర ప్రభుత్వము ఎట్లా ప్రకటిస్తుంది? దానికి ఆయన ఒప్పుకోలేదు. ఓకే. అంతే. అట్లని ఒక రచయిత రాసిన దాన్ని పాట మొత్తం ఉండదు. ఇప్పుడు మొన్న వచ్చిన పాటలో కూడా నువ్వు మొదటి రాసిన పాట వేరు, మొన్న వచ్చిన పాట వేరు కదా. సేమ్ టైం ఇది కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రయత్నం జరిగింది, కానీ తాను రాలేదు, తను రెస్పాన్స్ అవ్వలేదు. ఇప్పుడు పాత పాట ఏమంటారంటే, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. అయితే ఇంత అందమైన పాటని ప్రతి స్కూల్లో కూడా ప్రేయర్లో వినిపించారన్న. చాలా సంవత్సరాలు మనం అందవే పోతుంటే స్కూల్ మెయిన్ రోడ్డుకున్న స్కూళ్ళల్లో రోడ్డు మీద కినబడుతుండేది. అవును. పిల్లలు వాడుకోవడము, మైక్లలో వినిపించడం, స్పీకర్లలో పెడుతుండేది. అయితే ఈ పాటని లిరిక్స్ చేంజ్ చేసి కంప్లీట్గా డిఫరెంట్గా చేసి మొత్తం వర్షనే చేంజ్ చేసి కీరవాణి గారికి అప్పగించడం. అవును. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ ఏదేమైనా కూడా పాటకు వాస్తవానికి ప్రాంతాలతోటి, మతాలతోటి, కులాలతోటి సంబంధం లేదు. కీరవాణి ఈజ్ ఎ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, దాన్ని కాదనిలేము. కానీ మన తెలంగాణ వాళ్ళే అది, ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి పాట, అరే పిల్లలు చదువుకునేటటువంటిది కాబట్టి తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేది. తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా అదే ఆస్కార్ తెచ్చినటువంటి
రాహుల్ సిపిల్గంజ్ ఉన్నాడు, ఇట్లా మన వాళ్ళు ఉన్నారు కదా. నీకు ఆస్కార్ రేంజ్ వాళ్ళే కావాలనుకున్నప్పుడు ఇప్పుడు అన్నాడు ఆయన, ఎవరు ఆస్కార్ గ్రహీత ఉన్నారు అని ఒక ఆడియో కూడా బాగా వైరల్ అయింది అందశ్రీ గారిది. సరే, దాని కింద కామెంట్లు అయితే చాలా నెగిటివ్ వచ్చినాయి అందశ్రీ గారికి. ఎందుకంటే వందే మాత్రం శ్రీనివాస్ గారు ఉన్నారు, అసలు ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు, చాలా మంది ఉన్నారు. మన తెలంగాణ బిడ్డనే. అలాగే చరణార్జున్ గారు కూడా ఉన్నారు. చరణ్ అర్జున్ ఇలా తీసుకున్నా కూడా ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు, కాకపోతే బయటికి వాళ్ళని రానియకపోవడం ఒక వంతు అయితే, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వకపోవడం అనేది పెద్ద చర్చ జరిగింది అక్కడ. అవును, డైరెక్ట్ ఆయనకి ఇవ్వడం, వర్షన్ చేంజ్ చేయడము. ఇంకోటి ఏంటంటే సింగిల్ మెయిన్ లీడ్ ఒక్కటి లేదు, గ్రూప్లో ఉంది, అది కోరస్ పాడినట్టుగా ఉంది. అవును, మీకు ఎట్లా అనిపించింది విన్నప్పుడు? అంటే ఫస్ట్ పాటకి ఈ పాటకు సంబంధం లేదు, అంటే అది ప్రజలలో నిలబడినటువంటి నిలబడిన అవును, ప్రజలలో ఉన్నటువంటి గొంతు అది. కాబట్టి దానికి దీనికి పొంతన పెట్టలేము. ఎప్పటికైనా అదే ఆ ట్యూను ఆ బాణిని ప్రజలలో నిలిచిపోతుంది. అంతే అంతే. నీకు ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు కూడా ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడిగేటప్పుడు కూడా అన్న, నేను క్యాజువల్గా ఏం చేసిన అంటే కొత్త వర్షనే అనుకున్నా, ఇది పాడి అన్న మరి ఇట్లుంది, పాతది ఇట్లుందని అనుకున్నా. బట్ నాకు తెలియకుండానే పాతది పాడేసిన. అంటే అది నరాలకు ఎక్కింది. అవును, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పాట విన్న ప్రతి వ్యక్తి కూడా ఓన్ చేసుకున్నాడు. అవును, ఆ ట్యూన్ అనేది అట్లా పోయింది. ఎన్నిసార్లు విన్నా కూడా పాతదే మళ్ళీ అంతే. పాత ట్యూనే బాగుంటుంది, వాస్తవం బాగుంటుంది. అట్లా అంటే అది మొత్తం సేవ్ అయి ఉన్నది పబ్లిక్లో, పిల్లల కాడ నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా ఆ ట్యూను. ఎందుకంటే ఉద్యమంలో ఎక్కువ వాడుకున్న పాట కదా, ఇది కొత్తగా దీనికి రంగులద్ది రావును. అదేమో నీకు ఎమోషనల్స్ నుంచి వచ్చినటువంటి ట్యూన్, అది ఇది సినిమాటిక్గా పోయింది. ఎట్లా అంటే కేసీఆర్ గారు మార్కు లేకుండా ఉండాలి, మేము ఏదో చేస్తున్నాము, కొన్ని డైవర్ట్ చేయాలంటే ఇట్లాంటివన్నీ ముంగడు తీసుకొచ్చి పెడతాడు. రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి చీప్ పాలిటిక్స్ ఇవి. అంతే అంటారా? అంతే. ఆ టైంలో డైవర్ట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి డైవర్ట్ చేయడం కోసము అంత్యశ్రీ గారితో మీటింగులు పెట్టడము, అంత్యశ్రీ గారి పాటని ఇది చేస్తున్నాం, కేసీఆర్ గారు చేయలేంది ఇది చేసినావు అని. అంటే నువ్వేం చేసినావు? పాటని కదా అంత్యశ్రీ గారికి. మరి నువ్వు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజ్యసభ ఇప్పిస్తావా, గది చేయి. లేదా ఎమ్మెల్సీ ఇస్తావా, గది చేయి. లేకపోతే ఎమ్మెల్సీ చేసి శాసన మండలికి స్పీకర్ని చేస్తావా, గది చేయి. లేకపోతే రేపు సెంట్రల్లో ఒకవేళ కాంగ్రెస్ కిందనో మీదనో కూడా మళ్ళీ ఎన్నికల వరకు వచ్చి నువ్వు ఒకవేళ అవకాశం ఉంటే ఒక గవర్నర్ ఇప్పి అందేశ్రీ గారికి. ఇది చేయకుండా నువ్వు పాటను తీసుకొచ్చి ఏదో చేసినట్టే కాదు. అట్లా కూడా కేసీఆర్ గారు పాటను ప్రేమించే ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చిండు. ఇవాళ దేశపతి కావచ్చు, గోరెటెంకన్న కావచ్చు, దేశపతి సీనన్న కావచ్చు, గోరెటెంకన్న కావచ్చు, రస్మై బాలకృష్ణ కావచ్చు, సాయి చందన్నకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, 580 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండు. నువ్వు అవన్నీ చేయకుండా కంటిన్యూ అవుతున్నారు. ఒక్క అందేశ్రీకి పాటని రాష్ట్ర గీతం చేయగానే బతుకులు మారవు కదా. మాకు ఉద్యోగాలు లేవని నువ్వే రెచ్చగొట్టినటువంటి కళాకారులు 100 మంది 1000 మంది ఉన్నారు. 500 మంది కాదు 1000 మందికి ఇవ్వాలని అప్పుడు మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు ఇచ్చేసి ఇమీడియట్గా 1 ఇయర్ అవుతుంది కదా. కేసీఆర్ గారు 1 ఇయర్ కాకముందుకే 580 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. నువ్వు ఇంకొక 1000 మందికి 50,000 జీతం పెట్టు. అవన్నీ చేయకుండా పాఠం చేసినంత మాత్రాన పరిస్థితులు మారో బతుకులు మారో. అంతే అంటారు. ఎస్. ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చాలాసార్లు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయినా సరే, ఇప్పుడు ప్రజెంట్ అయినా సరే, ఎక్కడ మీటింగ్ పెట్టినా సబ్జెక్ట్ ఏదైనా కూడా విమర్శించకుండా, తిట్టకుండా, బూత్ మాట్లాడకుండా ఉండడు. అవును. ఒకప్పుడేమో అరే రండా కేసీఆర్ మేడం మీద కాలేజ్ తొక్కుతా అది దాన్ని ఇంతకు మించిన పదాలు చాలా వాడిండు. ఇప్పుడు ఒక హోదాలో ఉన్నారు, ఒక మంచి హోదా, ఎందుకంటే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి చేయబట్టి అసలు ఆ ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి విలువ లేకుండా పోయింది. అంటే ముఖ్యమంత్రి ఉంటే ఇట్లే మాట్లాడతారా అని నెక్స్ట్ జనరేషన్ చూడాల్సిన పరిస్థితి. ఆయన మాట్లాడే మాటలు కాదు. అంటే ఇక్కడ ఏం చేయాలో ఆయనకు అర్థమవుతలేదు. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయనకు పూర్తిగా పట్టు లేదు. బ్యాలెన్స్ అవుట్ అయిపోయారంటారా? ఎస్. అంటే బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఏది పడుతుంది మాట్లాడతారు. కేసీఆర్ గారు మాట్లాడిన ఒక పద్ధతి, ఒక లెక్క. మరి కేసీఆర్ గారు ఒక పద్ధతితో, ఒక లెక్కతో మాట్లాడిన కేసీఆర్ గారు గతంలో కూడా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సరే అంటే తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఉండదు. ఉండవా గదో ప్రశ్న, అరే ఉండవా ఏం మాట్లాడుతున్నావు, కూసవా వీణోడా రానిచ్చింది అనేది కూడా ఉంది. వీళ్ళని చూసే మేము మారినాం అని కూడా కాంగ్రెస్ మంత్రులు చాలాసార్లు చెప్పారు. రండానుడు, తొక్కుకుంటూ పోతా, కడుపులో పేగులు తీసి మెడలకి వేసుకుంటా, ఆయన నుంచి మాకు వారసత్వం వచ్చింది. కేసీఆర్ గారు మాట్లాడలేదు, అట్లా అసలే మాట్లాడలేదు. అంటే తక్కువ చేసి మాట్లాడినట్టు. ఇంత తక్కువ కాలంలో కేసీఆర్ కూడా ఇక్కడ జర్నలిస్టుల మీద కానీ ప్రజాసంఘ నిర్బంధం ఏం పెట్టలేదు. ఆయన అప్పుడు కూడా ఏం పెట్టలేదు. జర్నలిస్ట్ శంకరానంద్ తీసుకుపోయిండు, దాడి చేయించిండు. మొన్న మావాడు రంజిత్ రెడ్డి ఉన్నాడు, వైఆర్టీవీ మా ఫ్రెండ్, ఆయనని తీసుకుపోయిండు, లోపట వేయించిండు. ప్రశ్నించే వాళ్ళ మీద
వాస్తవానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అంటేనే నిర్బంధం, కాంగ్రెస్ అంటేనే జైళ్ళు, కాంగ్రెస్ అంటేనే రౌడీజం. ఫిక్స్. యా, మీరు అంటున్న మాటనా ప్రజలు అంటున్న మాట? ప్రజలు అంటున్న మాటనే. ఓకే. 1969లో నీకు 360 మంది చనిపోవడానికి కారణం వాళ్ళు. 1997, 98లో బెల్లి లలితకను 18 ముక్కలు నరికింది ఎవరు? మా రోజు వీరన్న ఎన్కౌంటర్. ఇలా రేవంత్ రెడ్డి గురువు అని చెప్పుకునేటువంటి చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా ఇట్లా చెప్పుకుంటూ పోతాయి. శాంతి చర్చల పేరుతోటి అనేక మందిని అడవులలోకి వెళ్ళి బయటికి రప్పించి చాలా మందిని బూటకపు ఎన్కౌంటర్లు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. తెలంగాణ బిడ్డలే కదా అప్పుడు కూడా చనిపోయింది. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా చిన్న ఎన్కౌంటర్ ఉందా? చిన్న బూటకపు ఎన్కౌంటర్లు జరిగినాయా? ఎక్కడ కూడా జరగలేదు. క్రైమ్ కంట్రోల్లో ఉందంటారు అప్పుడు కంప్లీట్గా. కేసీఆర్ గారు అట్లా కాపాడిండు. ఎక్కడ కూడా మత కల్లోహాలు లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, శాంతి భద్రతలు దెబ్బతినకుండా కేసీఆర్ గారు తెలంగాణ గౌరవాన్ని, హైదరాబాద్ ఇమేజ్ని పెంచిండు ఆయన. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతినిపోయింది. 10 సంవత్సరాలు వెనక్కిపోయింది అంటారా? ఖచ్చితంగా ఓకే, వెనక్కిపోయింది. చూస్తున్నారు జనం. చూద్దాం, ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఓపిక పడదాం, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు ఖచ్చితంగా అని జనంకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. తెలంగాణ వచ్చారు, మీ విలువైన సమయాన్ని అందించారు. మా కోసం మీరు మాకు ఇష్టమైన పాట మేము ఇంటర్వ్యూ స్టార్టింగ్లో పాడిస్తే అది మాకు ఎదురు చూసినట్టు ఉండదు. ఎందుకంటే మేము ఎంతో థ్రిల్గా ఫీల్ అవుతాం. ఒక అంబేద్కర్ పాట అనేది మాకు చాలా ఇష్టం అనమాట. నేనైతే ఎన్నిసార్లు వినడం లెక్కే లేదు. అది మా టీంలో మా టీం మెంబర్స్ కూడా మీరు వాడిన ఆ పాటని కాలర్ ట్యూన్స్గా కూడా పెట్టుకున్నారు. మా కోసం ఆ పాటతోటి మనం ముగిద్దామన్న. తప్పకుండా. అంబేద్కర్ గారి మీద ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి ప్రసాద్ రాసిండు. ఏమైపోయే వాళ్ళము అని మత్స్యదేవేంద్ర రాసిండు. ఓకే. ఏమైపోయే వాళ్ళమేమో రేలారే గంగ ఛానల్లో ఉంటుంది. నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కద సకల జనం, బతుకు వగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సంతోషం అన్న, చాలా అద్భుతమైన పాట. మీరు మా ఆర్ తెలుగు ప్రేక్షకులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఉంటున్నందుకు మీరేమైనా చెప్పాలనుకుంటే ఒక్క మాట ఏదన్నా. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, మా బీఆర్ఎస్ పార్టీ సైనికులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మేము పాటగాళ్ళుగా, మాటగాళ్ళుగా, ఆటగాళ్ళుగా ఖచ్చితంగా ప్రజల పక్షాన్నే ఉంటాం. మళ్ళొకసారి ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం కోసము ఒక పాటగా, ఒక మాటగా ప్రజల వైపు నిలబడతామని ఖచ్చితంగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.